మనలో చాలామంది విజయం వెంటనే రావాలి అని కోరుకుంటారు. అంటే రేపు కష్టపడ్డా ఎల్లుండే ఫలితం రావాలి అనుకుంటారు. కానీ జీవితం అలా కాదు. భగవద్గీతలో కృష్ణుడు చెబుతాడు, స్థిరబుద్ధి సహనం కలవాడే యోగి. అంటే ధైర్యంగా, ఓర్పుగా ఉండేవాడే విజయాన్ని అందుకుంటాడు. ఉదాహరణకి మనందరికీ చైనీస్ బ్యాంబూ చెట్టు తెలిసింది. మొదట 5 సంవత్సరాలు బయటకు ఎలాంటి వృద్ధి లేకపోయినా ఆ రైతు ప్రతిరోజు నీళ్లు పోస్తూనే ఉంటాడు. ఆ తర్వాత ఒక్కసారిగా ఆ చెట్టు 90 అడుగుల ఎత్తు పెరుగుతుంది. అలాగే మనిషి కృషి కూడా వెంటనే ఫలితం లేకపోయినా సహనం పరీక్షిస్తుంది. ఒక్కసారిగా సమయం వచ్చినప్పుడు ఆ ఫలితం అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు సహనంతో వేచి ఉండాలి. సహనం అంటే కూర్చొని వేచి ఉండడం కాదు. సహనం అంటే పని చేస్తూనే సరైన సమయానికి ఫలితం వస్తుందనే విశ్వాసం పెట్టుకోవడం. కాబట్టి గుర్తుంచుకోండి, త్వరగా గెలిచినవాడు కాదు, సహనం ఉన్నవాడే గెలుస్తాడు.